నామాలందరికీ శుభాభివందనాలు. నేటి దినాన మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగనగా ఆయన చనిపోవుట చూడగా మన పాపముల విషయమై ఒక్కసారి చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అని రోమపత్రిక మరి 6వ అధ్యాయం 10వ వాక్యంలో జ్ఞాపకం ఇస్తా ఉన్నారు. కనుక ఇంతవరకు మొన్నటి దినాన ఆదివారం మట్టల ఆదివారం అంశం మట్టల ఆదివారం విన్నాం. మట్లాదం యేసు యెరూషలేముకు వెళ్ళటం చూశాం. రెండవది దేవాలయంలో శుద్ధీకరణ అంజరపు చెట్టు శుద్ధించడం చూశాం. మూడవది గమనించినట్లయితే ప్రశ్నల దినం జ్ఞాపకం ఇస్తా ఉన్నారు. ఇంకో దినాన మరి నిన్నటి దినాన ప్రభును తైలాభిషేకములు అభిషేకించినటువంటి బెతనియలో అక్కడ అభిషేకించిన దినం చూశాం. ఈరోజు పస్కా విందు యూదా ద్రోహం. ఈరోజు మనం వింటున్నాం. దేవుడికి స్తోత్రం. పస్కా విందు యూదా ద్రోహం. ఈరోజు రాత్రికాల సమయంలో మనం ఈ పస్కా విందు ఎలా చేశారు, ఎందుకు చేశారన్న సంగతిని ఈ రాత్రికాల సమయం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మన పస్కా విందు ఎవరికి, ఈ పస్కా బలి ఎవరు, ఈ పస్కా బలి పశువు ఎవరు, అతని పస్కా ఎందుకు ఆచరించారు అని చూస్తే నిర్గమకాండంలో మనం 12వ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 12వ చూసినట్టయితే ఇది యెహోవాకు పస్కా బలిని 11వ వచనంలో రాసి ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు. వారు కష్టకాలం నిష్ట సమయాలలో ప్రభువుకి మొరపెట్టినప్పుడు మోషే ద్వారా వారు ఆధ్వర్యంలో నడిపించడానికి మోషే ఎన్నుకున్నాడు. మోషే ఆధ్వర్యంలో వస్తూ ఉన్నాడు. నడిచి వస్తుండగా మరి ఆ ఫరో యొక్క మనసు కరగలేదు. మనసు చాలా కఠినాస్ముడయ్యాడు. ఈ మనసు కరగనందున చాలా 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 ఏం చేశారంటే చాలా తెగులు కూడా తెచ్చారు. ఈ తెగులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన మనసు మారలేదు. ఒక మాట చెప్పాడు, మా దేవుడు మేము ఒక దిన ప్రయాణంతో వెళ్ళి మన దేవుడిని మేము మొక్కవలసి ఉంది, మేము అరణ్యం వెళ్ళాలి అని చెప్పేసి మోషే గారి ద్వారా అన్నప్పుడు మోషే ఆ మాటలు అడగనే ఆ ఫరో యొక్క మనసు కలిగింది. అయితే మరి ఇలా వెళ్తారు అంటుంటే మరి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలన్నాడు దేవుడు. ఎక్కువ మీరు ఒక గొర్రెపిల్ల తీసుకోండి, ఒక మేకపిల్లైనా ఒక గొర్రెపిల్ల తీసుకోండి. ఎప్పుడున్నది నిష్కలంకున్న మేకపిల్ల లేదా గొర్రెపిల్ల, ఏడాది మేకపిల్ల కానీ గొర్రెపిల్ల తీసుకోవాలి. దాన్ని మీరు ఏం చేయాలి, బలి అర్పించాలి, కొయ్యాలి. కోసిన తర్వాత ఏమైందంటే రక్తం ఉంది కదా, ఆ రక్తం ఒక పల్లెం కాబట్టి ఆ రక్తం ఏం చేయాలంటే ఒక నిలువు కమ్మిలకు అడ్డం కమ్మికి మీ పెద్ద రోజు మెయిన్ గేట్ అయితే ఉంటుందో దానికి పూయాలి. పూసిన తర్వాత బయలుదేరాలి. ఈ రాత్రి బయలుదేరాలి ఆగద్దు అని చెప్పాడు. అయితే బయలుదేరిన తర్వాత మీరు తినవలసిన విధానం అంతా కూడా పరిణాజ్యం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ పద్ధతి అంతా కూడా చెప్పాడు, ఎలా తినాలి లేక. దాని తర్వాత అది రాస్తా ఉన్నాడు. అది తర్వాత ఏంటంటే 11వ వచనంకి వస్తే ఏమనంటే మీరు దాన్ని తినవలసిన విధానం ఏమనగా మీరు నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలేదు. అది యెహోవాకు పస్కా బలి అని. యెహోవాకు పస్కా బలి. వీరు ఎక్కడ వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరారు కనుక ఇంకో ప్లేస్కి వెళ్తుంది కనుక దాన్ని ఏమంటారు, పాస్ ఓవర్ అంటే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఒక స్థలం నుంచి ఇంకో స్థలం వెళ్ళిపోతున్నారు. పాస్ ఓవర్ పల్లికి వెళ్ళిపోతున్నారు, బయలుదేరుతున్నారు. కనుక దీన్ని పస్కా పండుగని ఆచరిస్తాము. మేము ఆచరించాలి అని మేము దిన ప్రయాణం అంత ఉన్నదని చెప్పేసినప్పుడు అనుమతించాడు. ఫరో అనుమతితో వెళ్ళిపోతున్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఇలా మాట్లాడండి, బలి అర్పించాలని చెప్పండి అన్నాడు. ఆ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఫరో యొక్క మనసు మార్చేశాడు. ఆ ఫరో అనుమతి తీసుకుని వెళ్ళి బయలుదేరుతా ఉన్నాడు. బయలుదేరుతున్న సందర్భాల్లో దీన్ని తినవలసిన విషయం అంతా కూడా జ్ఞాపకం చేశాడు. ఇలా తినండి అని చెప్పి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తారండి. మీరు తీరిక చదువుకొని టైం ఉన్నప్పుడు గమనించినట్టయితే పస్కా బలి ఎవరు, ఈ బలి పశువులను చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మరి జ్ఞాపకం చేస్తారు. 5వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కగా రాసి ఉంది. 5వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కగా రాసి ఉంది. 5వ అధ్యాయం 7వ వచనం మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కగా రాసబడి ఉంది. గమనిద్దాం. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటకై ఆ పాతైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు మన పస్కా పశువు. ఎవరు పస్కా పశువు? ఇప్పుడు క్రీస్తు మన పస్కా పశువు అనగా క్రీస్తు అనే బలి అప్పటిదాకా అర్పించింది ఉండే ఆచారం. కానీ యేసుక్రీస్తు మన కోరకు మరి శిలువలో బలి అయిపోయాడు కనుక బలి అర్పించేది ఇప్పుడు లేదు. బలి అర్పడంటే అందుకే ఆ రక్తము, పరిశుద్ధుని రక్తము, నీతిమంతుల రక్తం కనుక బలి అర్పణ లేదు, బలి అర్పించేది లేదు. అదే కాదు మీరు పులిపిల్లి కనుక మీరు బలి అర్పించేది అని చెప్తే చదవం అనుకోండి. ఇంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడిన కనుక
పాతైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైన కాక నిష్కపట్యమును సత్యమును ఆచరించుడని చెప్పాడు. ఇది మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞాపించాడు. ఇలా చేయండి, ఆచరించాడు. క్రీస్తు మన కొరకు బలియాగం అయిపోయాడు. ఆయన ఆర్చే వరకు ఏం చేయాలని ప్రచురించదని చెప్పేసి పౌలు గారు కూడా కొరింథీ పత్రికలో చాలా రాస్తాడు, 11వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. దీని అక్షరం మీరు ఆచరించండి, దీన్ని పాటించండి అని చెప్తూ రాస్తూ ఉన్నారు. అయితే ఆ రాత్రికాల సమయంలో ఏం జరిగిందంటే ప్రభుత్వ భోజనం సిద్ధపరచమని చెప్తూ చూడండి. 11వ అధ్యాయం 18 వచనం నుంచి జ్ఞాపకం తీసుకున్నట్టయితే 18వ వచనంలో మొదటి సంగతి ఏమనగా మీరు సంఘం యందు కూడి ఉన్నప్పుడు మీరు కక్షలు కలవని నిల్చున్నాను, కొంత మటుకు అది నిజమని నమ్ముచున్నాను. మీరు యోగ్యులైన వారెవరో కనబడినట్టు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరు భిన్నాభిప్రాయాలు విభేదాలు మీలో ఉన్నట్టుగా కనబడుతుందని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్తూ ఇంకో మాట అంటాడు, సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీరు యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుతుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు. అదేమంటాడు, ఏమలేదనగా మీరు ఆ భోజనం చేసినప్పుడు ఒక్కడికంటే ఒక్కడు ముందుగా తన మటుకు తాను భోజనం చేస్తున్నాడు. ఇందువలనే ఒకడు ఆకలిని మరి ఒకడును మత్తుడవుతున్నాడు. ఇదేమి అన్నపానం పుచ్చుకోవడం మీకు ఇల్లు లేవా అని దేవుని సంగమం తిరస్కరించి పేదలకు సిగ్గుపరచుదురా? మీలో ఏం చెప్పుదును? దీని గురించి మిమ్మను మెచ్చుకుందురా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పొంది తిని కనుక ఏం చేయమన్నాడు? ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి ఈ మీ కొరకైన శరీరం అని చెప్పేసి ఆయన ఒక శరీరం గురించి మాట్లాడతాను, తన యొక్క మరణం గురించి మాట్లాడతాను, తన బలియాగం గురించి మాట్లాడతాను. అంతకుముందు గమనించినట్లయితే మత్తయి శుభవార్తలో చాలా చక్కగా రాసింది. మత్తయి శుభవార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ అప్పగించే రాత్రి, ఈ రాత్రి అప్పగింప రాత్రి యేసు ప్రభుని అప్పగించడానికి కనిపెట్టుకుంటున్నారు. అప్పుడు అన్నా కైప అనేవాళ్ళు రోమ్ సామ్రాజ్యంలో, రోమ్ చక్రవర్తి పాలనలో, రోమ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. రోమ ప్రభుత్వం ఏంటంటే ఎవరు తప్పు చేస్తే ఏం శిక్ష విధించాలంటే శిల్వ శిక్ష విధించాలి. ఆ కాలంలో ఎవరైనా తప్పు చేస్తే అలాగా ఒక నిర్ణయం చేసే వాళ్ళ దేశం చట్టం ప్రకారంగా. ఆ దేశ చట్టం ఏంటంటే గమనించినట్టయితే ఎవరైనా తప్పు చేస్తే శిల్వ శిక్ష విధించాలి. అది శిల్వ శిక్ష విధించడానికి ఈయన ఏ నేరం చేయకపోయినా ఈయన ఏదో నేరం చేసేసి ఏం చేశారంటే శిల్వకు అప్పగించడానికి ఎవరు వాడుకున్నారంటే యూదును వాడుకున్నారు. యూదు ఎవరు? శిష్యుడు అనేటువంటి ఈ బలహీనమైనటువంటి ఈ శిష్యుడిని ఎన్నుకొని ఏం చేశారంటే మెల్లకి వెళ్ళారు. మరి యేసు ప్రభుని అప్పగించడానికి నాకు ఏమిస్తారని నేను వెళ్ళాడు. ఏమిస్తారంటే 30 నాణ్యాలు ఇస్తాం. 30 నాణ్యాలకి ఏం చేసుకున్నాడు? అతన్ని అమ్మేసుకున్నాడు. ఇక్కడనేమో బేసారాలు చేస్తున్నాడు. ఎవరితోని? ఇక్కడ అన్నాక అయిపోవాలతోనేమో ఇక్కడ బాగానే లోకాస్తులతో బాగానే మాట్లాడుతున్నాడు. ఇటు వేసుకోవడం దగ్గర ప్రశంసలు అందుకొని మంచి శిష్యుడిగా అనుకుంటున్నాడు. అప్పుడే చేర్చుకున్నప్పుడు అన్నారు, శిష్యులు అన్నారు, పేతురు యోహాను అన్నారు, అయ్యో వీడు బుద్ధి మంచి కాదు, చేర్చుకోకంటుంటే ఏమన్నారంటే ఉండండి పో, మనలో ఒకడు ఉండని అనుకున్నారు, ఒకడు ఉండిపోని అనుకున్నారు. కానీ యేసు ప్రభును అప్పగించడానికి వాడు సిద్ధపడినాడు. చూడండి, మనం గమనించినట్టయితే ఇక్కడ చూద్దాం 26వ అధ్యాయంలో 18వ వచనం చదువుతున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనం. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాని ఆ మనుషుల యొద్ద వెళ్ళి, నా కాలము సమీపించున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కను ఆచరించాలని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడని. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కను సిద్ధపరిచి సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు 12 మంది పంక్తులు కూర్చున్నారు, భోజనం కూర్చున్నారు. ఈ 12 మందిలో అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారంటే వాళ్ళందరూ ప్రభునేనా అని దుఃఖ ప్రాంతులై
భయభ్రాంతులై వారు మాట్లాడుతూ ఉన్నారు 11 మంది. ఈ యూద ఏమంటారు తెలుసా? ఈ యూద తెలుసు ఏం చెప్తున్నాడు? ఇటు అన్నా కైపలతో ఇటు రోమ ప్రభుత్వంతో యూదులతో సమంతం చేస్తున్నాడు, ఇటేమో యేసు ప్రభుత్వం కూడా సన్నిధం చేస్తున్నాడు. ఇటు స్నేహం ఎత్తున్నాడు, ఇటు స్నేహం ఎత్తున్నాడు. ఎవరు అప్పగింత చేసిన వాళ్ళు? ఎవరు? యూద. యూద ఏం చెప్తున్నట్టు దేవుడి దగ్గర యేసు ప్రభు దగ్గర ప్రశంసలు పొందుకుంటున్నాడు, అటు వాళ్ళ దగ్గర కూడా ప్రశంసలు పొందుకుంటున్నాడు. మీరు అప్పగిస్తాను నాకు ఏమి ఇస్తారు? 30 ఏళ్ళు నాకు ఇస్తాను. 3 సంవత్సరాలు అయినారు, ఏమి చేయలేదు. 30 సంవత్సరాలు ఆయన వయసు లెక్క కట్టించి ఆయన 33 సంవత్సరాల లోపల ఉన్నాడు. 3 సంవత్సరాలు లెక్కలు చేయలేదు, 30 సంవత్సరాలు లెక్క కట్టించి ఆ ఎండినాలు ఇస్తామని చెప్పారు. 30 ఎండినాలకు యూద యేసును నమ్ముకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. 22వ వచనంకి వచ్చినట్టయితే అన్నాడు, అందుకు వారు బహుగా దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడన్నాడు. ఎవరంట? అందులో చెయ్యి వేసి ఎవరైతే ముంచుతారో, ఎవరైతే పాల్గొంటున్నారో, ఎవరైతే ప్రశంసలో పాల్గొంటున్నారో అప్పగించే వాళ్ళు ఎవరు? ఇప్పుడైనా అప్పగించలేవాడు శిష్యులుగా అనిపించుకున్నవాడు. చూడండి, ఇలాంటి మనుషులు కూడా లోకంలో ఉంటారు, ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. ఏమి నమ్మినట్టు నమ్మారు, ఏమి నమ్మేసుకుంటున్నాడు. నమ్మాడు. యోసేపు తన అన్నలు నమ్ముకున్నాడు. పాపం అన్నలేమో తమ్ముని అమ్మేసుకున్నాడు కదా, తమ్ముని అన్నలు అమ్మేసుకున్నాడు యోసేపు కాలంలో. అలాగనే ఎవరు నమ్మడంలో ఎవరు నమ్మకూడదు. ఈ రోజున భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నామండి కదా. అయితే నమ్మడం ఎవరు నమ్మకపోవడం ఎవరు అర్థమైతేనే. అది ఇక్కడ శిష్యులు అన్నటువంటి యేసు ప్రభు శిష్యులలో పడడు. ఎవరైనా యూద మరి ప్రభు యేసు క్రీస్తును అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ అంటాడు ఒక మాట, 23వ వచనంలో అంటాడు, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడి నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుడి గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు కానీ ఆయన లేఖనాల ప్రకారం లోకానికి వస్తాడని, లేఖనాల ప్రకారం ఆయన సిల్వకేయబడతాడని, లేఖనాల ప్రకారం ఆయన మరణిస్తాడని, లేఖనాల పైన ప్రార్థన అయితే సంగతి అంతా ఆ పద్ధతి వెళుతున్నాడు. కానీ ఇందులో జోక్యం చేసుకున్నప్పుడు యూద జోక్యం చేసుకోవడం ద్వారా వీరికి పెద్ద ప్రమాదం వచ్చింది. ప్రమాదం వీరికి పడింది. జరిగేది జరగదు కూడా జరగదు. కానీ యూద అమ్ముకున్నాడు. 30 ఎండినాళ్ళకు అమ్ముకున్న ద్వారా అప్పుడు ప్రభు అంటాడు, మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. అయ్యో ఆయన పుట్టకపోతేనే బాగుండేది అని అంటున్నాడు. అయితే ఆయనకి శ్రమ. ఈ యూద ఏం చేసిందంటే నేనా ప్రభు అని అలాంటి లాస్ట్ యూద అంటాడు నేనా ప్రభు అంటే కొన్నిసార్లు ఏమంటారండి, కొంచెం సౌండ్ పెట్టి ఏం చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం సౌండ్ పెడితే మాసిపోతుందని చెప్పేసి కొంచెం సౌండ్ పెడతా ఉంటారు. తప్పేలో కలిగి మనకి దీనంగా మాట్లాడుతూ ఉంటారు. తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు, కొంచెం సౌండ్ పెడుతూ ఉంటాడు. నేనో ప్రభు అన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు ప్రభు యేసు క్రీస్తు. అయితే శ్రమ ఆ మనుషుడికి పుట్టి ఉండనే కదా వానికి వేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనని అడగగా ఆయన ఉన్నట్లే అని. అందుకే ఆ రాత్రి ప్రభు సంస్కారంలో పాల్గొట్టి చెప్పాడు, ఇక మీద మీతో ఎప్పుడు కూడా నేను పాల్గొన్నాడు కానీ అచ్చోరు దీన్ని ఆచరించండి, దీన్ని పాటించండి అని చెప్పాడు. ఎందుకు పాటించాలంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో నుండి వారు వచ్చేటప్పటికి వారికి దేవుడు అక్కడ అనుమతి లేనందున ఏం చేశారంటే దేవుడు అడిగాడు కదా మోషే, ప్రభు ఎలా అంటే ఒక ఏడాది గొర్రెపిల్లని తీసుకో, మేకపిల్లని తీసుకో, దాన్ని ఏం చేయాలా బలి అర్పించాలని చెప్పేసి మోషే గారికి ఆజ్ఞాపించినట్టు మోషే ఆహారం చెప్పినట్టుగా వాళ్ళు చేశారు. ఐగుప్తు ఇశ్రాయేలు నడిపించుకుంటూ వచ్చారు. మా దేవుడికి మేము పస్కా బలి అర్పించాలి, పండుగ చేయాలి అని చెప్పిన తర్వాత ఆయన బలి పశువులు తీసుకున్నట్టుగా ఆ గొర్రె పిల్లలు మేకపిల్లని తీసుకొని అరణ్యం వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రాలేదు. ప్రాణంలో పరో ఎంటో వచ్చాడు. పరో రాజు ఎంటో వచ్చి ఏం చేస్తారంటే ఎక్కడానికి చూస్తే వాళ్ళ వెనుక ముందేమో సముద్రం వచ్చి ఎర్ర సముద్రం ఎన్నికలు శత్రువు రథంతో వస్తున్నాడు. ఇప్పుడు ఏం తోచట్లేదు మోసకి. ఏం చేయాలి ప్రభు అంటున్నాడు. నీ దగ్గర ఏముందయ్యా? ఏముంది నీ దగ్గర? కర్ర ఉంది కదా, ఆ కర్ర చాప అన్నాడు. కర్ర చాప ఏమైపోయిందంటే ఆ సముద్రంలో దిగగానే ఆ పాయలైపోయింది, 2 పాయలైపోయి 2 రకాల పాయలైపోయి ఆయన ఆ నీళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయారు. వెంటనే నేల నడిచారు. మళ్ళీ శత్రు సమూహం రావడం వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేస్తారు మోసే. ఏమి దగ్గరే ఉంది కర్ర,
వాడు మధ్యలో దిగారు, కర్ర ఆపారు. ఇలా అందుకున్నా ఏమి శత్రువులందరూ కొట్టుకుపోయారు. ప్రజలాడు ఎల్ల సముద్రము నీ ఇది నా రక్తం వలన అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకులకు చూపించే రక్తం అని చెప్పి కదా. 29 వచ్చినట్టే నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరం కొత్త తగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అయితే 30 వచ్చిన అంటాడు, అంతటా వారు కీర్తన పాడి ఓలివకుండా వెళ్ళిరి. 30 అంటాడు, అప్పుడు యేసు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురు. ఎవరైనా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవున. ఏంట గొర్రెల కాపరి గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. సో ఒక ఇంటికి ఒక దురంగు ఒక దొంగ రావాలంటే ఏం చేస్తారు? మొట్టమొదటి ఇంటి వ్యక్తి ఎవరో వాళ్ళని ఏం చేస్తారు? ఇంటి వ్యక్తిని ఏం చేస్తారు? బంధిస్తారు. ఇంటి వ్యక్తిని బంధిస్తే బలమైన వ్యక్తిని బలవంతుని బంధించిన తర్వాత ఇల్లంతా దోసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బలవంతుని బంధించారు కనుక ఇళ్ళంతా దోసుకెళ్ళాలి అవసరం ఉంటుంది, ఆస్కారం లేదు. అలాగనే ప్రభు మాట ఏముందంటే ఈ రాత్రి గొర్రెల కాపుని కొట్టుదును, గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోయాయి. ఇక్కడ లేదు గొర్రెలని కొండలపైకి వెళ్ళిపోయి, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు కనబడుతుంది. కొండల మీదకి వెళ్ళిపోయాయి, ఎటు వెళ్ళిపోయి అన్ని ఎదిరిపోయాయి. చెదిరిపోయిన గొర్రెలను వెతికి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తులో కలిగి వచ్చాడు. మరి ఇప్పుడు గమనించినట్టయితే గొర్రెల కాపాన్ని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవని చెప్తున్నాడు. 33 అంటాడు, అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతరపడి నేను ఎన్నడూ అభ్యంతరపడని ఆయనతో చెప్పగా ఏమంటున్నాడంటే పేతురు అంటాడు, ప్రభువా నా ప్రాణానికి ప్రాణం, నా ప్రాణానికి ప్రాణం పెడతాడు. కొందరు ఇలాంటి నిబంధన వేసుకుంటారు, ఇలాంటి మాట మాట్లాడతారు. కానీ శ్రమలు రాగానే, బాధలు రాగానే, అవమానాలు రాగానే, ఏదైనా ఇబ్బంది రాగానే ఏమైపోతారు? మెల్లగా జారుకుంటారు. ఆమె పేతురు అంటున్నాడు, పేతురుతో దేవుడు అన్నాడు. ఏమన్నాడు? పేతురు బండి లాంటి వాడు, నీ మీద సంఘం కడతాను. పేతురు నువ్వు రాయి లాంటి వాడు, నేను మీద సంఘం కడతాను దేవుడు. అయితే అంటే పేతురు ఏమైనాడు? ఇక ప్రభుని చూసి ప్రభువా నేను నేను ప్రాణమైన పెడతాను సంసిద్ధపడుతుందని చెప్పేసి ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, చూడు పేతురు, నువ్వు కోడి వేయకముందే ముమ్మారు అబద్ధం. ఆమె ఎప్పుడు కోడి వేయకముందు, ఎప్పుడు కోడి కూతుంది? తెల్లవారుజామున కోడి కూతుంది, ఒక్క రూపాయలు. ఈ కోడి వేయకముందే ఏమైపోయారు? ఈయన ముమ్మారు అబద్ధం ఆడు. ఎందుకనగా ఓసారి మంటలుగా ఆగుతుంది. మంటలుగా ఆగుతుంటే అక్కడ కొంతమంది చూస్తున్నారు, ఏసైతే ఉన్నాడు కదా, ఈయన ప్రభుత్వం ఉన్నాడు కదా, నేను లేదు ఒకటి కదా. అలా ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత కోడి పొయ్యలే కూర్చుంది. అంటే తన ప్రాణానికి ప్రాణం పెడతానని పేతురు పడేటివాయి. మరి అందరు పౌరులకు ఎటుపోయి, గాంధర యోహానం దగ్గర శిష్యులంతా ఏమైపోయి చెదిరిపోయింది. అందరూ చెప్పాడు కదా, గొర్రెల కాపని కొడుదును, గొర్రెలు చెదిరిపోవని చెప్పి. చెదిరిపోయినటువంటి మన జీవితాల్లో మరి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది గమనించినట్టయితే 32 నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళదనని చెప్పాను. అందుకు పేతురు నీ విషయమై అభ్యంతరం పడనని నేను ఎప్పుడునో అభ్యంతరం పని ఆయనతో అనగా యేసు అతన్ని చూసి ఈ కోడి పోయక మునిపే నీవు నన్ను ఎదుగనని ముమ్మారు పనులు చెప్పుదని ఆయనతో నిశ్చయం చెబుతున్నానని.
పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావలసిన వచ్చిన నిన్ను ఎరగనని చెప్పను నేను. ఏమో ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా చెప్తావు. ఏమని నిబంధన చేసుకుంటున్నాను మనం? యేసుప్రభువు నమ్ముకున్నప్పుడు ఏమని నిబంధన చేశాను? మాట్లాడరాదు. ఏమని? నువ్వు నా వాడివి, నేను నీ వాడిని. ప్రాణం మన ఇద్దరిని కూడా చావు ఎడబాడ్సే వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఎడబాడి లేదు ప్రభు అని ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందం ఇప్పుడు దాకా ఉండాలి. ప్రభు రాకడ వరకును మన మరణం వరకు కూడా ఆ నిబంధన నిలిచి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ ప్రమాణం చేస్తూ ఉంటారు. ఏమండి? ప్రమాణం చేస్తూ ఉంటారు. ప్రమాణం ఏం చేస్తారు చెప్పరాదు? ఏ ప్రమాణం చేస్తారు? శ్రమ అయినను బాధైనను అంటే ఏమన్నా కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును వ్యాధి అందును ఏమిటి భర్తయందువా ఉండదు. ఇలాగనే భార్య కూడా ప్రమాణం చేసేది. కలిమి అందును లేమి అందును ఈయనకి భార్య అయి ఉందువా ఉండదు. ఎప్పుడు కనుక చావు మన ఎడబాపు వరకు ఒకవేళ ఎడబాసి తప్ప అప్పటిదాకా మనం ఇలాగే ఉంటామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటాం. ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు అలాగే ఒప్పందం చేసుకున్నాం. ఏమని? ప్రభా, శ్రమైన బాధ అయిన హింసైన కరువైన ఖడ్గమైన నేను చెడబాసులు ఎవడవు అని చెప్పేసి ప్రభు అంగీకరిస్తున్నాను, స్వరక్షణ అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఏం చేస్తున్నాం? కొన్ని శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, అభ్యర్థనలు రాగానే, లేదా మనకు కొంచెం పెద్దరికంగా లేకపోగానే, లేకపోతే అట్లా మనకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా అని చెప్తాం. మళ్ళీ ఏమంటే సమాజంలో సంఘంలో మనకు కొంచెం మనకు విలువ లేదనుకోండి, ఏం చెప్తాం? అప్పుడు ఏం చెప్తాం? నేను చర్చికే మానేస్తాను. ఎందుకు మానేస్తాను? నీ ఒప్పందం వెళ్ళిపోయింది, నీ ఒడంబడి వెళ్ళింది, నీ ప్రమాణం వెళ్ళిపోయింది. ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? నువ్వు దేవుడితో ప్రమాణం చేస్తున్నావు, ఒప్పందం తీసుకున్నావు. నీ ఒప్పందం ఎక్కడ రాకుండాలి? చివరి శ్వాస విడిసే వరకు కూడా ప్రభుత్వ ఒప్పందం ఉన్న ఒప్పందాన్ని నిలుపుకోవాలి. ఇదే క్రైస్తవం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో అక్కడ ఉన్నటువంటి పేతురు గారు కూడా అంటున్నారు, ప్రభువా చావు తప్పిగా నన్ను మెడబాపడు ఏదీ లేదు, నేను నువ్వెక్కడ నేను అక్కడ ఉంటాను అంతగా మాట్లాడుతున్నాడు పేతురు గారు. 35వ వచనం అంటాడు, పేతురు ఆయన చూసి, నేను నీతో కూడా చావలసిన వచ్చినను నిన్ను ఎరగనని చెప్పను నేను. అదే ప్రకారం శిష్యులందరూ అడిగి, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన వరకు మీరు ఇక్కడ కూర్చుని శిష్యులతో చెప్పి, పేతురు జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడను మొదలు పెట్టాను. ఎంత దూరము? గెత్సెమనే తోటలో. వినండి, గెత్సెమనే తోటలో ఒక రాయి విసిరంత దూరం ఒంటరిగా వెళ్ళిపోయి, ఒక రాయి ఎంత దూరం విసిరగలుగుతామో అంత దూరం వెళ్ళిపోయి ఇక్కడ శిష్యులందరి నుంచి ఆయన ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమేడుగా ఈ గిన్నె మంచి తొలగని లేని పక్షాన్ని చిత్తమే చిందించుడుగా నీ చిత్తమే నెరవేరుడుగా కానీ తండ్రికి తన ఒప్పందం చేసుకుంటున్నాడు. అంటే ఒప్పంబడి చెప్తున్నాడు, తనగా అప్పయ్యుకుంటున్నాడు. ప్రభా, నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమేందని ఆయన తండ్రికి అతనికి ఉన్న అభిజామ సంబంధాన్ని ఇంటిదో తెలుపుతూ ఉన్నాడు. ప్రభా, నీ చిత్తమే తండ్రి, నీ తెలుగుని లేనిలా నీ చిత్తమే జరగను గాక. ఇది తాగవలసి వస్తే నేను తాగుతాను, కానీ దీని చిత్తమై తొలగిపోని అని ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ చివరికి ఏం చేస్తున్నారు శిష్యులు? ఒకసారి ఏం చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నారు. మరోసారి మళ్ళీ నిద్రపోతున్నారు. మూడోసారి వచ్చారు మళ్ళీ అన్నాడు, నా గడియ వచ్చింది, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నిద్రపోండి. అంటే ఆ రాత్రి 2025 సంవత్సరాలు జరిగిన సంఘటన. అది మనం ఇప్పుడు తిరిగించుకుంటున్నాం, దాన్ని మాట్లాడుకుంటున్నాం. 2020 సంవత్సరాలు జరిగిన సంఘటన ఏం జరిగిందంటే, ఆ రాత్రి ఏం చెప్తున్నాడు? శిష్యులు అందరు మెలకు ఉండలేదు. ఈ నిద్ర భారం చాలా ప్రీతికరమైనటువంటిది. ఏదో ఎక్కడో చేసినా తిరిగినా మనకేం అనిపించదు, టీవీ చూసిన ఏమనిపించదు, వార్తలు ఏం తెలియదు, సీరియల్ చూసిన ఏమనిపించదు. కానీ ఏమండి, రాత్రి 12 గంటల దాకా మెలకున్నామని ఉంటారు. కానీ ఈ ప్రార్థన కానీ ఏమైపోతుంది? ప్రజలందరికీ నిద్ర మొత్తం ఉంటుంది. ఎందుకో అది అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉంది. దేవుడికి స్తోత్రాలు కదా. అయితే శిష్యులు మళ్ళీ నిద్రపోతున్నారు. నిద్రపోతే మళ్ళీ వచ్చింది, నా గడియ వచ్చింది, మీరు వెళ్ళి నిద్రపోండి. నా గడియ ఎలా వస్తున్నారు అని చూస్తుంటే, ఆయన ఎలా వస్తున్నారంటే గుదియాలతోనూ వర్షాలతోనూ సైన్యము రోమన్నటువంటి ఆ ప్రభుత్వాలందరూ కూడా ఆయన వస్తూ ఉన్నారు. ఎలా వస్తారో చూస్తుంటే 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురు చెప్పాడు. ఆత్మ సిద్ధమే, నాకు పైకుండలో బాగా అనిపిస్తుంది, కానీ ఏమైపోతుంది? శరీరం సహకరించట్లేదు.
బలహీనమైన శరీరం, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనతని ప్రభు అని చెప్పేసి పేరుతో చెప్తున్నాడు. మరలా రెండవ వారం వెళ్ళేసరికి అలాగే చేస్తున్నాడు. తండ్రి, నేను దీనిని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం అసాధ్యమని నీ చిత్తమే చింతించుడుగా కానీ మళ్ళీ తండ్రి చెప్పాను. తిరిగి వచ్చి వారు మరలా నిధులకు చూసి ఎలాగైనా మీరు మీ వారి కన్నులు వెళ్ళున్నాయట. ఇంకో అర్థ కలిసి వాక్యం చెప్పాను కూడా ఇంకేమైపోతుంది మీరు అందరూ ఇలా భారంగా అయిపోయినాయి, కళ్ళు భారంగా అయిపోయింది. వీడు మాట్లాడుతుంటే కానీ ఇంట్లో కానీ కూడా ఎక్కడో కలబడతా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ లేదు మనమే అలాగా నిధులలో జారిపోతాం. ప్రభునేసి తీసుకొచ్చాను. మరలా మూడవసారి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించినట్టు చూశాను. ఎలాగైనా మీరు కన్నులు భారముగా ఉండేను. ఆయన వారిని మరలా విడిచిపెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అన్నాడు. పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు అన్నాడు. అప్పగించబడుచున్నాడు. ఇంకేమన్నాడు అమ్మా 44వ వచనంలో, ఆయన వారిని మరలా విడిచిపెట్టి వెళ్ళి ఆ మాటలు చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు ఇక ఎదుర్కొండి అలసట తీర్చుకోండి ఆ గడియ వచ్చని చెప్పి ఆ మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళ్దాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపమై ఉన్నాడని వారితో చెప్పాడు. ఎవరు సమీపమైనాడు? ఇప్పుడు యూదా. ఇదిగో చూడండి, నేను ఎవరైతే ముందు పెట్టుకుంటానో ఆయన నజరేయుడు. అందరూ లాగా ప్రేత వస్త్రాలు ఉన్నాయి కదా, అందరూ ఒకే రకంగా ఉన్నారు కదా. ఈ గురువు ఎవరో శిష్యులు ఎవరో ఏ బోధకులు ఎవరో అర్థమైతే లేదు కదా, అందరూ ఒకటి రకంగా ఉన్నారు కనుక నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయనే నజరేయుడు అని గుర్తించండి అని చెప్పి ఆ యేసు దగ్గరికి పోయేటప్పుడు అంటున్నాడు. ఇదిగో నన్ను అప్పగించి వాళ్ళ దగ్గరికి వచ్చుచున్నాడు. చదమ్మా. అప్పగించువాడు నేను ఎవరిని ముందు పెట్టుకున్నాను? ఆయన యేసు. ఆయన పట్టుకోడని వారికి గుర్తు పెట్టి చెప్పి వెంటనే యేసు వచ్చి బోధకుడానికి శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. ముద్దులు రకరకాల ముద్దులు ఉంటాయి. ఏమో ముద్దులమ్మా? ప్రేమ ముద్దులు. కొన్ని ముద్దులు ఎట్లుంటాయంటే కపట ముద్దులు ఉంటాయి. నా చక్కని కొండాలి ఇట్లే ముద్దులు. లోపలంతా కపటం ఉంటుంది, మీదనేమో ముద్దించుకున్నట్టు కదా, ఉత్తుత ప్రేమ. కపట ముద్దులు. ఈ ముద్దులు రకాల ముద్దులు ఉన్నాయి, రకరకాల ముద్దులు. అంటే ముద్దు పెట్టుకోవడం కూడా పౌలు గారు కూడా చెప్పారు, మీరు సహోదరులు ఒకరికొకరు ముద్దు పెట్టుకోండి అన్నాడు. చూడండి, రకరకాల ముద్దులు ఉన్నాయి. యూదా ముద్దు ఉంది, ప్రేమ ముద్దు ఉంది, ఆ లోపల ఒక మీద కూడా ఎత్తుకునే వాళ్ళ ఒక ముద్దు ఉంటుంది. ఈ ముద్దులు రకరకాల ముద్దులు ఉన్నాయి. అయితే ముద్దు పెట్టుకొని శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొని యేసు చెలికాడ నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరగా వచ్చి ఆయన సమీపం నుండి ఆయన పట్టుకునేది. ఇదిగో యేసును కూడా ఉన్నవారితో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగనరికెను. యేసు నీ కత్తిని వరలో పెట్టుకున్నాను. ఎవరిని? పేతురు అంటారో నీ కత్తిని వరలో పెట్టుకో అంటే కత్తి చేపట్టినాడు, కత్తి చేతిని సస్తాడు. ఎవరు ఏ పట్టుకులో దాంతో సస్తావు అని చెప్పాడు. నీ కత్తి వరలో పెట్టుకో అని చెప్పి ఆ తెగిపోయిన ఆ మలుపు యొక్క శివుని మళ్ళీ చేశాడు ప్రభు, అంటు పెట్టాడు. ప్రజల అతుకు పెట్టాడు. ప్రేమ ఇవ్వడు. చివరి పట్టకపోయేప్పటికి కూడా శిష్యులందరూ ఉగ్రత వస్తుంది, కోపం వస్తుంది. కానీ ఆయన దేవుడు ప్రభు ప్రేమ ఇప్పిస్తుంది. ఎప్పటిదాకా ప్రేమ ఇప్పిస్తున్నాడు. చూడండి ఎంత ప్రేమమయుడు, దయమయుడు. ప్రేమతో ప్రాణపెట్టడానికి సిద్ధపడ్డాడు, ప్రేమతో శిల్వకి సిద్ధపడ్డాడు, ప్రేమతో ఆయన పట్టుకుపోయేటప్పుడు సిద్ధపడ్డాడు. ఎలా తీసుకెళ్తున్నారు ఆయన్ని? ఆయన తీసుకెళ్తారట. ఒక కసాయివాడు ఒక బలి దగ్గరికి లేదా పోయడానికి ఒక గొర్రెను మేకడిలా లాక్కపోతున్నారు. అలాగా లాక్కపోతున్నారు. ఒకడు చల్లు మనబడుతున్నాడు, ఒకడు రకరకాల గేలు చెప్తున్నాడు, ఒకడు ఉముస్తున్నాడు, ఒకడు పిడుగు తిరుగుతున్నాడు. రకరకాల ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎలా ఉంటుందంట? ఒక అంటర్ ఉంటుంది, దానికి ఇంత ముద్దగా బ్లేడ్స్ ఉన్నటువంటి కొచ్చెటి కట్టుకుంటాడు. కచ్చి ఇంత ముద్ద కట్టి ఉంటుంది, అంటర్ ఉంటుంది. ఒక్క దెబ్బ పడితే ఏమవుతుంది? చల్లు అన్నప్పుడు ఆ మాంసం పీక్ వస్తుంది.
ఒక్క దెబ్బకు ఒక మాంసం ముద్ద ఆధార బాగా బయట వస్తుంది. ఎన్ని కొట్టారట్లా? 39 కొరడ దెబ్బలు కొట్టారు. 39 కొరడ దెబ్బలు కొట్టారు. చల్లమంట. అప్పుడంతా శరీరం అంతా 4 సార్లు వాళ్ళు దున్నినట్టుగా అయిపోయింది. శరీరం అంతా అయిపోయింది. చూడండి, అటువంటిప్పుడు కూడా ఆయన నోరు తెరతలే బదులు పలకట్లేదు, నోరు తెరవట్లేదు బదులు పలకట్లేదు. అదే స్థితిలో స్మరణ తీసుకుంటున్న మీ రాత్రి కలస్తలు పిల్లారా. అప్పగింత రాత్రి అప్పగింత రాత్రి యేసు ప్రభును అప్పగించిన రాత్రి, యూద అప్పగించిన రాత్రి. చూడండి, యూదంతో చెప్పాడు, ఎవరైతే నన్ను అప్పగిస్తాడో వాడు పుట్టకపోతేనే బాగుండేది అన్నాడు. ఇలా గమనించినట్టయితే అతనితో తీసుకెళ్తున్నప్పుడు ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకునేలా నా 12 సేనా వ్యూహం ఉన్నది. 12 సైన్య సమూహము ఒక వ్యూహం ఉంది. ఒక బృందంలో ఒక్కొక్కని 6,000 దూతలు ఉంటాయి ఒక వ్యూహానికి. అట్లా 12 వ్యూహాల నాకు సైన్యం ఉంది. నేను అనుకుంటే అంటున్నాను ప్రభు, నేను అనుకుంటే మీకు ఎవరు దాకా వస్తారు, కానీ ఇది నేను నిలవలసిందే, ఇది నేను అనుభవించవలసిందే, ఇది నేను నడవలసిందే, దీన్ని అనుభవించాల్సిందే, లేకపోతే రక్షణ వరకు రాదు. అందుకే ఆయన మన కొరకు ఆ శివ త్యాగాన్ని స్వీకరించి అంగీకరించి మనకు మంచి బాట ఇస్తాడు. అందుకే ఆయన గమనిస్తే ఈ 54 నేను వేడుకునేలా ఇలాగ జరుగున, నేను లేఖనంలో ఎలాగో నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోని యేసు ఆ జనసమూహములను చూసి బందిపోడు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతో గుద్యలతో వచ్చి పట్టుకున్న రాత్రి నేను అనుదినము దేవాలయంలో కూర్చుని బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు. ఎన్నోసార్లు కనబడ్డాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచనలు చేశాడు, ఎన్నో మార్గాలు చేశాడు. మరి ప్రతి నిత్యం ఎక్కడ బోధకుడు బోధించాడు, ఎక్కడ మందిరంలో బోధించాడు. 17 సంవత్సరాల నుంచి కూడా అనేకులకు మా కుశాల ప్రశ్నించాడు. మా 13 సంవత్సరాల ఏటలో మరి యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడిని ప్రశ్నిస్తున్నప్పుడు, అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెబుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా మరి వెళ్ళిపోయి అయ్యో నా కుమారుడిని వెతుక్కుంటూ వచ్చారు. ఇదంతా కూడా చరిత్ర చూస్తే ఇన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత పట్టుకోవడానికి అనుమతి లేదా, పట్టుకోవడానికి సమయం లేదా, పట్టుకొని అడగడానికి వాళ్ళకి వీలు లేదా అంటే ఆ సమయం ఇంకా రాలేదు, ఆ గడియ ఇంకా రాలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది, ఆ గడియ వచ్చింది. ఎవరు పట్టుకోవడానికి వీల్లేదు. ఆయన దేవుడు తండ్రి చిత్తానుసారంగా నడుస్తున్నాడు, దేవుడు చిత్తానుసారం వెళ్తున్నాడు. ఎవరు పట్టడానికి వీల్లేదు. కనుక ఆయన ఆ సమయం వరకు కూడా అది చేయవలసి ఉన్నది. చేయకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. అందుకే బందిపోడు దొంగను పట్టుకున్నట్టుగా గుద్యలతోనూ భక్తులతోనూ వచ్చారు. 50వ వచనం, అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపోయి పారిపోయింది. ఎటువైరి శిష్యులందరూ? 12 మంది శిష్యులు ఎటువైరి? అందరు ఎటువైరి? క్రైస్తవ జనం అంత ఎటువైపు? హల్లెలూయా, ప్రాణానికి ప్రాణం అనే అటువైరు అందరూ. ఆమేన్, హల్లెలూయా. అలాగ మనం అలా ఉండకూడదు. యూదుల్ని పట్టించేవారిగా మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. శ్రమలైన, బాధలైన, హింసైన, కరువైన, ఖడ్గమైన ప్రభాని నీ కొరకే జీవిస్తాను ఒప్పందం చేస్తున్నా. నీ ఒప్పందం ఎప్పటిదాకుండా చివరకు శ్వాస విడిచే వరకు, ప్రభోత్సవం వరకు. కొన్ని మధ్యలో ఎన్నో వస్తాయి. కరువచ్చు రావచ్చు, వస్త్రం రావచ్చు, వెలివేత రావచ్చు, దెబ్బలు రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, మరణమే రావచ్చు. కానీ ప్రభుని వదిలిపెట్టే అవసరం మనకి ఇప్పుడు లేదు. ప్రభుని అతుకుని ఉండడమే క్రైస్తవ జీవితం. వాక్యం ప్రియ సహోదరులారా, ఇలాంటి కాల సమయంలో వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలారా, ప్రభు కొరకు జీవిస్తాం, ప్రభు రాజ్యం కలగాం, ప్రభు కొరకు దేవుడి మాటల వాక్యం దేవుడి ఆమేన్.